సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఫైనాన్స్ అండ్ బిజినెస్ కోచ్ అయిన గురుకిరణ్ గారు. సార్తో మాట్లాడుతాం. హాయ్ సార్. సార్, టీపీఎఫ్ ద్వారా ఎంత సంపాదించవచ్చు అంటారు? ఎందుకంటే రీసెంట్గా నేను టీపీఎఫ్ ద్వారా ఎంతైనా సంపాదించవచ్చు, 30 కోట్ల కార్పస్ నేను సంపాదించాను అనే టెస్టిమోనియల్స్ చూస్తూ ఉన్నాను అనమాట. దీనికి సంబంధించి మీరు వివరణ ఇస్తారా? పీపీఎఫ్ అసలు పీపీఎఫ్ అంటే ఏంటి? పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఓకే, దీని ద్వారా ఒక 4 కోట్లు సంపాదించవచ్చు అంటే ఎట్లా ఉంటుంది? 4 కోట్ల రూపాయలు మీరు పెట్టుబడి పెట్టేది ఓన్లీ 1,50,000. ఓకే, 1,50,000 పెట్టుబడికి మీరు 4 కోట్లు వస్తాయి. అంటే 1,50,000 క్యాపబిలిటీ ఉంది కాబట్టి నాకైతే చాలా ఆశగా ఉంది సార్. అంటే బేసిక్గా మన ఆడియన్స్ కూడా తప్పకుండా ఈ ప్లాన్ వాళ్ళకి నచ్చవచ్చు. నేను చెప్పేది ఇప్పుడు 1,50,000 అనేది దీనిలో ఫస్ట్ పాయింట్. పీపీఎఫ్లో మీరు 1,50,000 కంటే ఎక్కువ పెట్టారు కాబట్టి నేను 1,50,000 అన్నా. మీకు అర్థమవుతుందా? 1,50,000 కంటే ఎక్కువ పెట్టొచ్చు, కానీ దానికి ఇంట్రెస్ట్ ఇవ్వరు గవర్నమెంట్. ఇది పీపీఎఫ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించింది కాబట్టి గవర్నమెంట్ ఫండ్ ఇది. ఓకే, దీనికి 8% వరకు ప్రయాణం మీకు ఇంట్రెస్ట్ ఇస్తారు. ఓకే, దీనిలో మైనర్, ఫర్ ఎగ్జాంపుల్ మీతో పాటు మైనర్ కూడా మీరు దీంట్లో అకౌంట్ ఓపెన్ చేసి మీరు పీపీఎఫ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 1.5. అయితే కొన్నిసార్లు కొంతమంది డౌట్ వస్తుంది. ఎట్లా అంటే నాకు 1,50,000 ఉంది, మా పాప బాబాయ్ ఎవరో ఉన్నారు, మైనర్ ఉన్నారు, వాళ్ళతో కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తాను, 3 లక్షలు అవుతుంది కదా అంటే నో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్లా ఇవ్వదు. 1.5 వరకు మాత్రమే మీకు ఇంట్రెస్ట్ ఇస్తుంది, మిగిలిన అమౌంట్కి ఇంట్రెస్ట్ ఇవ్వదు. ఇంకోటి, ఇది లాక్ ఇన్ పీరియడ్ మినిమం 15 years ఉంటుంది. ఓకే ఓకే, 15 years వరకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. సో నేనేమంటానంటే ఈ 4 crores చెప్పాను కదా, దాదాపు నేను 4 కోట్లు ఎట్లా సంపాదించుకోవచ్చు అంటే, ఫస్ట్ది మీరు 1,50,000 రూపాయలు ఏదైతే ఉందో ప్రయాణం మీరు పే చేస్తారా, ఇన్వెస్ట్మెంట్ పెట్టారా పక్కన పెట్టండి. లేదు మంత్లీ ఏదైనా కానీ మ్యాక్సిమం 1.5 వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ప్లాన్ చేసుకోండి. ఒక 15 years 16 years వరకు ఉంటుంది లాక్ ఇన్ పీరియడ్ కాబట్టి అప్పటి వరకు మీకు ఎంత అవుతుందంటే దాదాపు 50 lakhs వరకు అవుతుంది. అది ఏది మీ ఇంట్రెస్ట్ కలుపుకొని మీరు కట్టే అమౌంట్ మొత్తం కలుపుకొని 50 lakhs 48 lakhs వరకు అవుతుంది. నేనేమంటున్నానంటే దీంతో పాటు దీనికి కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, నాకు 29 years అండి అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు 20 years కాదు, ఒక 29 years కుర్రోడు అతను జాబ్ వచ్చిన వెంటనే పీపీఎఫ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే అతను 60 years వచ్చేసరికి, అంటే 15 years ఇది ఒక మొత్తం 60 years వచ్చేసరికి అతను రిటైర్మెంట్ అయ్యేసరికి అతనికి హీ విల్ గెట్ 4 crores. ఫర్ ఎగ్జాంపుల్ 40 ఏళ్ళకి అతనికి అవసరం ఉంది అనుకుందాం, ఇతను విత్డ్రా చేసుకోవచ్చు. ఆఫ్టర్ 5 years తర్వాత హీ కెన్ పార్షియల్ విత్డ్రా దట్ అమౌంట్. ఓకే, మినిమం 5 years వెయిట్ చేయాలి. నో ప్రాబ్లం. ఓకే, 2 years వరకు ఇంకో హైలైట్ ఏంటంటే 2 years తర్వాత మీరు అగెన్స్ట్ లోన్ కూడా తీసుకోవచ్చు. దీంట్లోనే దీన్ని ఆధారంగా పెట్టుకొని లోన్ తీసుకోవచ్చు. ఆఫ్టర్ 5 years మీరు పార్షియల్ విత్డ్రా చేసుకోవచ్చు. లేదు ఫుల్ విత్డ్రా చేద్దాం అనుకున్నాను అనుకోండి. ఫుల్ విత్డ్రా ఎప్పుడు చేస్తారంటే వీళ్ళు ఒకవేళ అతనికి ఏమన్నా డెత్ బెనిఫిట్ లాంటి ఏమైనా అయితే అప్పుడు ఒకటి, లేదు ఫారెన్ వెళ్ళిపోతున్నాను నేను ఇక్కడ ఏం ఉండట్లేదు అన్నప్పుడు అప్పుడు ఫుల్ విత్డ్రా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ విత్డ్రాలు పెట్టకుండా దీన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుకొని పక్కన పెట్టుకుంటే యూ విల్ గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్స్. రిటైర్మెంట్ ఈజీ చేసుకోవచ్చండి. 29 yearsకి నేను జాబ్ చేస్తున్నాను, 60 years నేను రిటైర్ అయిపోవాలి, 30 years నేను ఇయర్లీ 1.5 ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటి? దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. 80C కింద అదే 1.5 మీరు కడతారు చూసారా, అది మొత్తం పోతుంది క్లియర్, మీరు ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాడిది కాబట్టి కంపల్సరీగా ఇన్వెస్ట్ చేస్తారు. 4 crores మీ చేతిలో ఉంటాయి. ఇది వండర్ఫుల్ సార్. అండ్ ఇందులో ముఖ్యంగా 30 years గ్యాప్ 40 years గ్యాప్ అనేది కనిపిస్తున్నా కానీ కనిపించే అమౌంట్ కూడా అంతకన్నా డబుల్ ట్రిబుల్ ఉంది కాబట్టి కాంపౌండింగ్ అవుతుందండి. మీకు ఇంట్రెస్ట్ ఇస్తాడు, దాని మీద మళ్ళీ కాంపౌండింగ్ అవుతూనే ఉంది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది కదా. సో అది మెయిన్ పాయింట్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని ఇందులో కనిపిస్తుంది. 100% వస్తుంది ఇంట్లో కూడా. అండ్ అలాగే ఇలాంటి చాలా విషయాలతో మీరు ఒక ఫ్రీ క్లాస్, ఒక వెబినార్ కండక్ట్ చేయబోతున్నారని తెలిసింది, ఒక సెల్ఫ్ అవేర్నెస్ కోసం, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మీద. అలాగే చాలామంది మేము సంపాదించలేకపోతున్నాం, ఇక్కడ ఉండిపోతున్నాం అనుకునే వాళ్ళ కోసం వాళ్ళ ఇన్కమ్ని ఎలా డబుల్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ ఏ విధంగా చేయాలి, ఇలా ఒక మంచి కార్పస్ ఎలా బిల్డ్ చేయాలి, ఈ అంశాలన్నిటిపై ఒక ఫ్రీ వెబినార్ అనేది కండక్ట్ చేస్తారని తెలిసింది. దాని గురించి చెప్తారా? సింపుల్ అండి. ఇన్వెస్ట్మెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలా సంపాదించాలో కూడా తెలియని కొంతమంది ఉన్నారండి. వాళ్ళకి థాట్స్ రావు, ఇంట్లోనే ఉంటారు వాళ్ళు, థాట్స్ రావు, జాబ్ చేసుకుంటారు, ఎక్స్ట్రా ఇన్కమ్ చేసే ఆప్షన్స్ ఉండవు, థాట్స్ రావు. పోనీ ఎక్స్ట్రా ఇన్కమ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటారు. ఎవరో తెలిసిన వాడు ఏదో చెప్పాడని చెప్పి ఒక ఇన్వెస్ట్మెంట్ పెడతాడు, డబ్బులు పోతాయి, వాడిని తిట్టుకుంటాడు. అట్లా కాదండి. ఇన్వెస్ట్మెంట్ పెట్టి మన హార్డ్ ఎర్న్ మనీ కదా, మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఆలోచించి
ఒక మంచి అడ్వైజ్ తీసుకొని, లేదు మీకు ఆల్రెడీ తెలిస్తే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను చెప్పే ఈ వెబినార్లో ఏం చెప్తానంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇంత చేస్తే ఇన్వెస్ట్ చేస్తే ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది అమౌంట్, ఎప్పటికి వస్తుంది, ఇవన్నీ నేను కవర్ చేస్తాను అనమాట. వండర్ఫుల్ సార్. అండ్ ఈ ఫ్రీ వెబినార్కి అటెండ్ అయ్యాక ఇంకా వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ ఉంటుంది, లాంగ్ టర్మ్లో ఎలాంటి విషయాలు? లైఫ్ లాంగ్ నాతో పాటు జర్నీ చేస్తారండి యాజ్ ఎ ఫ్యామిలీగా. మీకు అర్థమవుతుందా? లైఫ్ లాంగ్ ఎనీ టైం ఎనీ క్వశ్చన్ నన్ను అడగొచ్చు, నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా నేను జర్నీ చేస్తాను అట్లా. ఇక పీపీఎఫ్ విషయానికి వస్తే ఇందులో ఏజ్ గ్రూప్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ ఉంటుందా? మైనర్కి లేదు, అకౌంట్ చేయలేము. ఎందుకంటే ఇది బ్యాంకులు కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ మనం డిపాజిట్ చేసుకుంటాం. ఇది మైనర్కి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేం కదా. దానికి ఎవరు గ్యారెంటర్ ఉంటారు, అంటే వాళ్ళు మీ పేరెంట్ కానీ ఎవరైనా కానీ గార్డియన్ ఉంటారు, వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేస్తారు ఆన్ బిహాఫ్ ఆఫ్ మైనర్ పేరు మీద. అండ్ ఇన్ కేస్ మీరు ఎక్కువ కూడా చేసుకోవచ్చు అన్నారు, కాకపోతే ఇంట్రెస్ట్ రాదని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 50,000 చేసుకోగలం అనుకున్నారు అనుకుందాం, వాళ్ళకి కూడా మంచి కార్పస్ బిల్డ్ అవుతుంది, ఆటోమేటిక్ బిల్డ్ అవుతుంది కదా. ఇప్పుడు 50,000 ఉంది, 50,000 మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 1.5కి మీకు 50 lakhs 40 lakhs అని చెప్పాను కదా. అకార్డింగ్లీ దాని ప్రకారం మీరు per annum ఇంత వస్తుంది. మీకు మినిమం 16 years వెయిట్ చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ 15 years మీరు ఎక్స్టెండ్ చేసుకోగలిగితే టోటల్ అమౌంట్ మీకు 50,000కి నాకు తెలిసి 1.5 వరకు రావచ్చండి. 1 crore మినిమం వస్తుంది. 1 crore మినిమం కంపల్సరీ, మినిమం 1 crore పక్కా. సో ఇందులో 5 years తర్వాత పార్షియల్ విత్డ్రాల్ అన్నారు కదా. అవును. అంటే ఎంత తీసుకునే అవకాశం ఉందంటారు? ఓకే, అది హైలైట్ ఏంటంటే పార్షియల్ విత్డ్రాల్ కూడా పర్ఫెక్ట్ రీజన్ ఉండాలి. ఎందుకు మీరు పార్షియల్ విత్డ్రా చేసుకుంటున్నారు అని పర్ఫెక్ట్ రీజన్ చెప్పగలిగితే మీకు విత్డ్రాల్ ఆప్షన్ ఉంటుంది. అది సో పార్షియల్ విత్డ్రాల్ అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చు అంటారు? 30% తీసుకోండి, 40%, 30% తీసుకోవచ్చు. 30% అప్పటికైనా ఇంట్రెస్ట్కి అప్పుడు బిల్డ్ అయిన. అయితే దీంట్లో పాయింట్ ఏంటంటే మీరు విత్డ్రా చేసుకుంటారు కదా, దీనికి మీరు ఫర్ ఎగ్జాంపుల్ లోన్ తీసుకున్నాం అనుకుందాం, లోన్కి మీరు అగనెస్ట్గా మీరు ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. ఇప్పుడు అదే పీపీఎఫ్లో బ్యాంక్ వాడు మీకు 8% ఇస్తున్నాం అనుకుందాం, పీపీఎఫ్ వాడు మీరు అగనెస్ట్ ఇంకా 2% ఎక్స్ట్రా కలిపి మీరు కట్టాలి లోన్ తీసుకుంటే. ఎక్స్ట్రా 2%, అంటే మీకు 10% అనుకుందాం లోన్ ఇంట్రెస్ట్ 10%, మీకు ఇక్కడ యూ ఆర్ గెట్టింగ్ 8%. సో ఎక్స్ట్రా 2% మీరు కలిపి రివర్స్గా లోన్ రీపేమెంట్ చేయాలి అగనెస్ట్ పీపీఎఫ్కి. అట్లానే సేమ్ పార్షియల్ విత్డ్రాల్ కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు, 30% విత్డ్రా చేసుకోవచ్చు. సో దానికి ఎటువంటి విత్డ్రా కదా, విత్డ్రాల్ ఇస్ దెర్ ఇస్ నో రీపేమెంట్. అప్పుడు మిగిలిన దానికి మాత్రమే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది ఆటోమేటిక్గా. వండర్ఫుల్ సార్, ఒక మంచి ఆప్షన్ అయితే ఇక్కడ మీరు చెప్పడం జరిగింది. అండ్ ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఫ్రీ వెబినార్లో మీరు పార్టిసిపేట్ చేసి తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.